హలో ఎవరివన్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్లో ఒక భారీ స్కెచ్ వేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో అది ఏపీలో నెక్స్ట్ రాజకీయాల్లో ఏ విధంగా ఉండబోతుంది విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో వేసిన ఈ స్కెచ్ వైరల్ అవుతుంది. ఏంటి సార్ ఈ స్కెచ్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా పొలిటీషియన్, అంతకుముందు ఆయన బిజినెస్ మ్యాన్, దానికంటే ముందు ఒక సీఎం కొడుకు, దానికంటే ముందు ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకు, దానికంటే ముందు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ కొడుకు. సరే, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఆయనలో. అయితే ఆయన రాజకీయంగా ఒక కొత్త పార్టీని పెట్టుకున్న తర్వాత ఫక్త రాజకీయ నాయకుడిగానే వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఫక్త రాజకీయాలు చేస్తాను, నాది ఉద్యమ పార్టీ కాదని అన్నారో, ఆయన కూడా తల్లిని చెల్లిని అందరినీ కాదనుకొని నేను ఫక్త రాజకీయాలు చేస్తాను, ఈ రాజకీయాలకి ఎవరు అడ్డు వచ్చినా కానీ పక్కన పెట్టేస్తాను అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. అది అర్థం అవుతుంది అందరికీ. అయితే ఇప్పుడు లండన్ వెళ్ళినటువంటి ఆయన రాజకీయాల గురించి ఆలోచించకుండా అక్కడ యూరోప్ టూర్, అక్కడికి వెళ్ళి లండన్ టూర్కి వెళ్ళి లండన్లో వెకేషన్కి వెళ్ళారు కాబట్టి రాజకీయాలు పట్టించుకోరు అనడానికి లేదు. రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఏ రాజకీయ నాయకుడైనా అదే, ఏ దేశాలకు వెళ్ళినా కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది సహజంగా సమీక్షించుకుంటారు, తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటారు. సార్, బట్ ఇలాంటి ఎన్ని స్కెచ్లు వేసినప్పటికీ కూడా సో పునర్వైభవం వస్తుందంటారు వైసీపీకి. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుండి కూడా అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి వ్యూహాలు పన్నాలి అనే దాని మీద ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి ఆయనకి బాగా హడ్డీలు ఏంటి, కూటమి ప్రభుత్వం కాదు, ఆయన రాబోయే రోజుల్లో ఆయన పార్టీకి బాగా హడ్డీలు, ఆయన ఓట్ బ్యాంక్కి బాగా అడ్డుపడేది ఎవరు? షర్మిల గారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. రీసెంట్గా ఏం ప్రకటన చేశారు? తన కుమారుడు రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు, సమయం సందర్భం చూసి అఫీషియల్గా నేను అనౌన్స్ చేస్తానని చెప్పి ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆవిడతోటి తీసుకెళ్తుంది రాజారెడ్డి. సో రాబోయే రోజుల్లో రాజారెడ్డి చేత పాదయాత్ర చేయించి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఏదైతే రాజకీయ చరిష్మా ఉందో దాన్ని రాజారెడ్డికి కన్వర్ట్ చేయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. సార్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే రాజకీయ వారసుల్ని అనౌన్స్ చేయబోతున్నారు అనుకోవచ్చా మనం కూడా? ఇప్పుడు అదే కదా ప్రత్యామ్నాయం. ఇప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ ఏంది? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్, అంతే కదా. ప్లస్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంత ఓట్ బ్యాంకు, ఇదే కదా ఉంది క్రిస్టియన్ ఓట్ బ్యాంకులో. అలాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంకు. రేపు షర్మిల గారు ప్రకటించిన దాని ప్రకారం రాజారెడ్డిని దించారనుకోండి ఎలక్షన్లో, రాజశేఖర రెడ్డి గారి వారసుడు అని చెప్పి, అప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపుతుంది, అలాగే క్రిస్టియన్ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపుతుంది అనేది కనుక మనం క్లుప్తంగా విశ్లేషణ చేసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అటు కొందరు ఇటు కొందరు వెళ్ళే అవకాశం ఉంది. అంటే అందరూ వెళ్ళరు. 2024లో రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి పొలమని వేయలేదుగా ఓట్లు. సో అప్పుడు కూడా మెజారిటీ చెప్తున్నాను నేను. సో అటు సగం ఇటు సగం లేదంటే షేర్ చేసుకునే అవకాశం ఉంది రెడ్డి ఓట్ బ్యాంకులు. ఎవరైతే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సానుభూతి పరులో లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను, హార్డ్ కోర్గా ఉంటారు వాళ్ళ సంగతి చెప్తున్నాను, వాళ్ళు అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంది. ఇక మేజర్ ఓట్ బ్యాంక్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో కానీ 2014లో కానీ? క్రిస్టియన్ ఓట్ బ్యాంకు. ఎందుకు? ఆయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ఓట్లన్నీ తనకే పడతాయి అనేది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక వర్షన్ ఉంది. అయితే 2024లో అది వేరు, 2024లో జరిగినటువంటి ఎలక్షన్లు అన్నీ డిఫరెంట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని భయపడి చేసినటువంటి ఓట్లు కూటమికి అవన్నీ కూడా. కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం విశ్లేషణ చేసుకుంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అనేది. దానికి కారణం ఎవరు? బ్రదర్ అనిల్. సో బ్రదర్ అనిల్ పాస్టర్స్ అందరితోటి మీటింగ్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, తన బావమర్దిని అనేటువంటి యాంగిల్లో ఆయన అప్పట్లో పనిచేశారు. పనిచేయబట్టి 2019 ఎన్నికల్లో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే షర్మిల గారు సపోర్ట్ చేశారు. విజయమ్మ గారు బైబిల్ని ఒక చేతితో పట్టుకొని ఆవిడ ప్రచారం చేస్తారు. విమలారెడ్డి గారు
వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పిన్ అనుకుంటా, ఆవిడ ప్రచారం చేశారు. మొత్తం కన్సాలిడేట్ చేశారు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని. సో ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు రేపు రాబోయే రోజుల్లో మరి రాజారెడ్డి వైపు వెళ్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తుందా, ఎటు తెలుసుకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు. ఎందుకంటే బ్రదర్ అనేళ్ళు ఒకవైపు వస్తారు, షర్మిల ఒకవైపు వస్తారు, విజయమ్మ గారు ఒకవైపు వస్తారు. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంకు చీలిపోవడానికి అవకాశం ఉంది. సో అటు రెడ్డి ఓట్ బ్యాంక్ చీలిపోతుంది, అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు చీలిపోతుంది. ఇక రాజకీయ వారసుడిగా రాజారెడ్డి వస్తున్నారు కాబట్టి మరి ఈ చీలిపోతున్నటువంటి ఓట్ బ్యాంక్ని కొంతవరకు సేవ్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఇప్పటి వరకు మడమ తప్పని మాట తప్పని లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఫోకస్ చేస్తూ వచ్చారు. అది 2024 ఎన్నికలతో అయిపోయింది. 2019 ఎన్నికల వరకే విన్నారు ఆయన్ని, ఆయన చరిష్మాని, రాజశేఖర రెడ్డి వారసుడని ఇవన్నీ విన్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు పరిపాలన చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భిన్నత్వం ఉంది, తేడా ఉంది. ఆలోచన సరళిలో కానీ, నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, లేదా క్యాడర్కి విలువ ఇవ్వటంలో కానీ, లీడర్లకి ప్రాధాన్యత ఇవ్వటంలో కానీ అన్ని రకాలుగా తేడా ఉందని చెప్పి ఒక ఒపీనియన్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా. సో కాబట్టి ఇప్పుడు ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చేలాగా ప్రజల్లో ఒక కొత్త ఆలోచన తీసుకురావడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు లండన్లో. ఆ కొత్త ఆలోచన నుంచి పుట్టినటువంటిది ఏంటంటే రాజారెడ్డికి బదులుగా ఎవరిని తీసుకురావాలి అనే దాని మీద మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వారసురాలిగా ఇప్పటివరకు భారతిరెడ్డి గారు అనుకున్నారు. భారతిరెడ్డి గారి పేరు వినిపించింది కదా చాలా సందర్భాల్లో, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు కదా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళల్లో పెద్ద కుమార్తెని తన రాజకీయ వారసురాలిగా పరిచయం చేస్తే రాజారెడ్డి ఏదైతే ఫ్లేవర్ ఉందో రాజారెడ్డి ఫ్లేవరు, ఆ రాజారెడ్డి ఫ్లేవర్కు కౌంటర్ అవుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు లండన్లో అనేటువంటిది ఒక సోషల్ మీడియా లీక్. అది గాసిప్ అనుకోండి, బట్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో గాసిప్లో ముందుకు వస్తాయి. ఆ తర్వాత అది రియలా కాదా అనేది తర్వాత బయటపడుతుంది. సో ఇప్పుడు వస్తున్నటువంటిది ఏంటి సోషల్ మీడియాలో అంటే రాజారెడ్డికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తెని పరిచయం చేయబోతున్నారు రాజకీయ వారసురాలుగా రాబోయేటువంటి రోజుల్లో. తను పాదయాత్రకి దిగబోతున్నారు 27 ఎండింగ్ కానీ 28 కానీ. సో ఈలోపుగా ఆవిడ అమ్మాయిని కూడా రాజకీయంగా పరిచయం చేసి ప్రజల్లోకి పంపించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే వైఎస్ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని జారిపోకుండా అటు షర్మిల ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నటువంటి క్రమంలో లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇలాంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక గాసిప్. సోషల్ మీడియాలో వచ్చేది గాసిప్. సరే అది నమ్ముదామా వద్దా అని అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద బహుశా ఇప్పుడు తీసుకురాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా తీసుకువచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే నెక్స్ట్ 2029 ఎన్నికల నాటికైతే తీసుకురాకపోవచ్చు. సో దీన్ని మనం గాసిప్, సోషల్ మీడియాలో గాసిప్ కింద చూసుకోవాలి. ఎందుకంటే రాజారెడ్డి వస్తున్నాడు కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాబట్టి షర్మిల, దానికి కౌంటర్గా ఇలాంటి గాసిప్ తీసుకొచ్చుంటారు వైసీపీ వాళ్ళు అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.